బిజినెస్ నీకుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి బిజినెస్ ఉంటుంది. ఓకే, అక్కడ వాడేదో చేసిండు కదా అని ఇంకొకరిని నువ్వు టార్గెట్ చేయడం తప్పు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అక్కడ ఏమైనా అనిపించిందే అనుకో, నువ్వు పోయి టెస్ట్ చేసినావా, ఫుడ్ కమిషన్ ఆఫీస్కి నువ్వు ఇన్ఫార్మ్ చేసినావా? నీ డ్యూటీ ఏంది? ఎక్కడైనా ఏదైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫుడ్ చైర్మన్కో ఫుడ్ కంపెనీ ఆఫీస్కో దేనికో ఒక దగ్గరికి కాల్ చేసి వీళ్ళు ఇలాంటి ఫుడ్ అమ్ముతున్నారు అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ ఫుడ్ నిజంగా లేకుండా దాంట్లో ఏమైనా కెమికల్స్ కలుపుతురా, దానివల్ల చిన్నపిల్లలకి ఏమైనా ఇబ్బందా ఏంటి అనేసి వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు ఏదైనా వీళ్ళు ఇట్లాంటి ఏమైనా చేస్తే వాళ్ళు డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్తారు, లేకుంటే ఇంకేమైనా లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు. మీరెవరు లీగల్ యాక్షన్ తీసుకోవడానికైనా, మీరు పోలీసు వాళ్ళకి కాల్ చేయడానికైనా, అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నది ఎందుకండి? మేడారం జాతరలు ఎందుకు ఉంటాడు? ఏమన్నా జరుగుతేనో, ఏమన్నా ఎమర్జెన్సీస్ అయితేనో, లేకుంటే ఎవడైనా దొంగతనం చేస్తానో, ఎవడైనా ఇంకా కొట్టుకుంటేనో ఇవిట్లకు ఉంటాడు. ఇప్పుడు ఆయన వల్ల ఏం జరగలేదు, ఓకే జరిగిందే అనుకుందాం, ఏది మరి వాళ్ళు ఎవరైనా మీరు ఒక్కరినైనా చూసారు అక్కడ జరిగిన వీడియో? మరి మీరు ఎందుకు పెట్టలేరు? మీరు అదొక్కటే ఎందుకు పెట్టినరు? సరే, జర్నలిస్ట్ అంటున్నారండి, అసలు మీ డ్యూటీ ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పడం, రైట్? అక్కడ ఉన్నది ఉన్నట్టు మీరు ఏం చూపించారు? మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు జనాలకి అనేది నా పాయింట్.